హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా రైల్వే యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకుందాం. సో మన యొక్క ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి 2018లో టీసీఎస్ మనకు ఏఎల్పీ అదేవిధంగా గ్రూప్ డి కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం మన యొక్క కాంపిటేటివ్ లెవెల్కి రీచ్ అయ్యేటటువంటి హార్డ్నెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కన్నా తీసుకుంటే ఏఎల్పీ అనే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ఏఎల్పీ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం డైలీ క్లాసెస్ వైజ్గా ఏఎల్పీ యొక్క జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత గ్రూప్ డి, తర్వాత ఎన్టీపీసీ, ఓకేనా ఫ్రెండ్స్, ఎన్టీపీసీ, ఆ తర్వాత 2015లో జరిగినటువంటి జేఈ. ఎందుకంటే రీసెంట్గా మనకు జేఈ జరిగింది, కానీ అయితే ఈసీఏ టెండర్లో మాత్రం మనకు ఒక కీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏంటిది అంటే 2020 డిసెంబర్ కంటే 2 years బ్యాక్ దాకా జరిగినటువంటి ఏ ఎగ్జామ్ పేపర్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి కలెక్ట్ చేయొద్దు అన్నది దాంట్లో ఉన్నటువంటి పాయింట్. కాబట్టి 2018 డిసెంబర్ దాకా ఏదైతే ఎగ్జామ్ జరిగాయో ఆ యొక్క డేటాలోంచి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కన్సిడర్ చేసుకోవడానికి అవకాశం లేదు. లైక్ జేఈ కానీ, పారామెడికల్ కానీ, అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి మినిస్ట్రియల్ కానీ వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క 2018లో మనకు లాస్ట్ జరిగినటువంటి గ్రూప్ డి, ఏఎల్పీ, ఎన్టీపీసీ, అదేవిధంగా 2015లో జరిగినటువంటి జేఈ నుంచి మనం గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరింకెందుకు ఆలస్యం వీడియో యొక్క మెయిన్ డేటాలు కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అదేవిధంగా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో క్రిస్మస్ సందర్భంగా మీకు 100 రూపీస్కే రైల్వే స్పెషల్ అయినటువంటి స్టడీ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని ఏమంటాం ఫ్రెండ్స్? యాక్సిలరేషన్ అనడం జరుగుతుంది. వేగం యొక్క మార్పు రేటుని ఏమంటాం? త్వరణం అని అనడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ బేసిక్స్, అంటే మీకు ఇక్కడ షిఫ్ట్ 1 కంచి లాస్ట్ షిఫ్ట్ దాకా క్వశ్చన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సౌండ్ ఈజీ. సో సౌండ్ అనేది ఏంటిది? ఒక టైడల్ వేవ్ అంటే ఒక నీటి తరంగమా, మెకానికల్ వేవ్ ఒక యాంత్రిక తరంగమా, సర్ఫేస్ వేవ్ ఒక ఉపరితల తరంగమా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఇది ఒక విద్యుదయస్కాంత తరంగమా. ఏంటి ఫ్రెండ్స్? సౌండ్ అనేది మెకానికల్ వేవ్ అంటే యాంత్రిక తరంగం. ఇది మనం క్రియేట్ చేస్తామంటే దీని యొక్క వైబ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి మనం దాని యొక్క రేంజ్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని మనం డెసిబల్స్లో కొలుస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ఏ బాడీ ఈజ్ వెల్లెడ్ ఇన్ ఏ సర్కిల్ ద వర్క్ డన్ ఆన్ ఇట్. సో ఒక వస్తువు కనుక వృత్తాకారంలో తిరుగుతున్నట్లయితే, ఓకేనా, ఒక వస్తువు అనేది ఈ విధంగా వృత్తాకారంలో ఒక కేంద్రం చుట్టూ కనుక కంటిన్యూస్ తిరుగుతున్నట్లయితే దానిపై చేసేటటువంటి పని ఎంత ఫ్రెండ్స్? నెగిటివా, జీరోనా, దాన్ని ఫైండ్ అవుట్ చేయలేమా, పాజిటివా? ఏంటి ఫ్రెండ్స్? అది ఒక వృత్తాకారంలో కంటిన్యూగా తిరుగుతుందంటే దానివల్ల జరిగేటటువంటి పని ఏమీ లేదు. కాబట్టి దట్ ఈస్ 0. సో ఇదంతా కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆర్ఆర్బీ ఏఎల్పీ 2018 యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు. ఏదైతే డౌట్ఫుల్గా ఉంటాయో, ఏదైతే హార్డ్ ఉంటాయి వాటికి మాత్రమే ఎక్స్ప్లెనేషన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెటల్స్ కెన్ బి గివెన్ డిఫరెంట్ షేప్స్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్ బికాస్ దే పోసెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్. సో లోహాలని మన యొక్క అవసరాలకు అనుగుణంగా వివిధ ఆకారాలకు తెచ్చుకుంటాం కదా. సో వాటికి ఈ కింది వాటిలో ఏ ప్రాపర్టీస్ అనేవి కలిగి ఉండాల్సి ఉంటుంది? మ్యాలిబిలిటీ అండ్ డక్టిలిటీ, డక్టిలిటీ అండ్ కండక్టివిటీ, మ్యాలిబిలిటీ అండ్ పోరోసిటీ, కండక్టివిటీ అండ్ పోరోసిటీ. ఏంటి ఫ్రెండ్స్? మ్యాలిబిలిటీ అండ్ డక్టిలిటీ. సో మ్యాలిబిలిటీ అండ్ డక్టిలిటీ అంటే ఏంటిదంటే, ఫస్ట్ మ్యాలిబిలిటీ అంటే ఏంటిదంటే ఇది షీట్స్ లెక్క, ఓకేనా, సన్నని తీగ లెక్క కానీ షీట్స్ లెక్క కానీ జనరేట్ అవ్వగలిగితే దాన్ని మనం మ్యాలిబిలిటీ అంటాం. అదేవిధంగా డక్టిలిటీ అంటే సాగే గుణం. సో అదొక షీట్ లెక్క సాగే గుణం కలిగి ఉన్నటువంటి మెటల్స్కి ప్రాపర్ షేప్ అని మనం ఈజీగా ఇవ్వచ్చు. కాబట్టి మెటల్స్కి ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ ఏంటి ఫ్రెండ్స్? మ్యాలిబిలిటీ అని డక్టిలిటీ. ఇది మెటీరియల్ సైన్స్లో ఉన్నటువంటి ఒక చిన్న పార్ట్. కాబట్టి జనరల్ డిగ్రీ వాళ్ళకైతే ఈ యొక్క డేటా అనేది అర్థం కాదు, కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఈ యొక్క పాయింట్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్? ఓకేనా ఫ్రెండ్స్, గోళాకారంలో ఉన్నటువంటి ఒక అద్దం యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఓకేనా, ఒక గ్లోబ్ తీసుకుందాం. ఓకేనా, ఒక గుండ్రటి గ్లోబ్ తీసుకుంటే దాని యొక్క ఉపరితలం మొత్తం కూడా అద్దం అంట. ఓకేనా, మనం ఏ సైడ్ నుంచి చూస్తే మనకు ఆ యొక్క సైడ్ అనేది అద్దం లెక్క రిఫ్లెక్ట్ అవుతుందంట. దాని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? దాని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది? హాలో స్పియర్లో మధ్యలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక స్పియర్ అనుకుంటే దీని ఒక హాఫ్ పార్ట్ చేస్తే దీని ఒక కరెక్ట్ ఈ యొక్క పొజిషన్లో ఉంటుంది. అయితే మనం జనరల్గా ఏదైనా ఒక మిర్రర్ తీసుకుంటే దాంట్లో మిడిల్లో ఉంటుంది. అయితే ఇది స్పెరికల్ కాబట్టి, లైక్ ఈ యొక్క స్పెరికల్లో సెంటర్ అనేది ఉండదు. కాబట్టి ఇమాజినేటివ్ హాలోస్పియర్లో ఇమాజినేటివ్ ప్లేస్లో ఏదైతే ఉండడం జరుగుతుంది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇది. కాకపోతే వీటిని మనం పిక్చరైజ్ చేసి చూపించలేము. ఎట్లా అంటే ఉంగరం కనుక తీసుకుంటే, ఓకేనా, ఒక ఉంగరం కనుక తీసుకుంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? హాలో స్పేస్లో ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మనకు మెటీరియల్ ఉంటుంది, మధ్యలో హోల్ ఉంటుంది. ఆ యొక్క హోల్లో మనకు సీజీ అనేది జనరేట్ అవుతుంది. ఇమాజినేటివ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయగలం, కానీ యాక్యురేట్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఒక పొజిషన్ నుంచి దాని కనుక కంట్రోల్ చేయగలిగినట్లయితే, ఎడిషనల్గా ఏ మెటీరియల్ ఇవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయగలమా? చేయలేం కదా.
కాబట్టి అలా ఆ యొక్క కోవ కిందికి ఇది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మోటైల్ జెర్మిసెల్ ఈజ్ కాల్డ్ ఏ. సో ఓకేనా ఫ్రెండ్స్, మోటైల్ బీజకణం అనేది ఈ కింది వాటిలో ఏంటిది? సో ఐసోగామేటా, లేకపోతే సంయోగ బీజమా, లేకపోతే పురుష సంయోగ బీజమా, లేకపోతే స్త్రీ సంయోగ బీజమా? ఏంటి ఫ్రెండ్స్ మోటైల్ బీజగణం అంటే ఏంటి ఫ్రెండ్స్? పురుష సంయోగ బీజం. సో ఇది కూడా మనకు ప్రత్యుత్పత్తి అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఆ యొక్క ప్రత్యుత్పత్తి టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లార్జ్ డేటా ఉంటుంది, ఎర్రర్స్ అనేవి ఎక్కువ చేసే అవకాశం అనేది ఆ యొక్క టాపిక్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యుత్పత్తి అనేటటువంటి టాపిక్ని 1-2 సార్లు చదవండి. మిగిలిన టాపిక్స్లో మనకు ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈ యొక్క టాపిక్లోనే మనకు ఎక్కువ డేటా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్, డ్వార్ఫ్నెస్ కెన్ బి కంట్రోల్డ్ బై ట్రీటింగ్ ప్లాంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, మొక్కల యొక్క మరుగుజ్జుతనాన్ని కింది వాటిలో దీనివల్ల రెగ్యులేట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఆక్సిన్లు, సైటోకైనిన్లు, గిబ్బరెలిన్లు, అదేవిధంగా ఎథిలిన్. ఈ కింది వాటిలో ఏంటి ఫ్రెండ్స్? గిబ్బరెలిన్లు. మరుగుజ్జుతనానికి సంబంధించినటువంటి నియంత్రణలో భాగంగా గిబ్బరెలిన్ ఆమ్లం అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, ఫిజిక్స్ యొక్క ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక క్వశ్చన్ నేను మీకు గతంలోనే ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ టైం డైరెక్ట్ మీకు డేటా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ కార్ ఈజ్ 5 మీటర్ పర్ సెకండ్. ఓకేనా ఫ్రెండ్స్, ఏమి ఇవ్వడం జరిగింది? ఇనిషియల్ వెలాసిటీ, దట్ మీన్స్ యూ ఇవ్వడం జరిగింది. యూ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్. అండ్ ద ఫైనల్ వెలాసిటీ ఈజ్ 10 మీటర్ పర్ సెకండ్. అంటే వి ఇవ్వడం జరిగింది ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. మరి అడిగింది ఏంటిది? యాక్సిలరేషన్ ఏ కావాలి. మరి టైం ఇచ్చిండా? టీ ఇచ్చిండు. ఈ యొక్క కాంబినేషన్లో ఉన్నటువంటి శుద్ధగతిక శాస్త్రంలో, ఓకేనా ఫ్రెండ్స్, శుద్ధగతిక శాస్త్రంలోని 4 ముఖ్యమైనటువంటి ఫార్ములాస్లో ఏ ఫార్ములా అయితే ఇంప్లిమెంట్ అవుతుందో ఆ యొక్క ఫార్ములాని మనం తీసుకోవాల్సి ఉంటుంది. యూ ఈక్వల్స్ టు వి మైనస్ యూ ఈక్వల్స్ టు ఏటీనా, లేకపోతే వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ డైరెక్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయండి. వి తెలుసు, యూ తెలుసు, ఏ కావాలి, టీ తెలుసు, అన్నిటిని దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆన్సర్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ ఈ యొక్క ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్ టు మెజర్ ద ఎగ్జాక్ట్ pH. ఓకేనా ఫ్రెండ్స్, సో pH వాల్యూస్ అనేవి ఉండడం జరుగుతుంది కదా, ఆమ్లాలు క్షారాలకు సంబంధించినటువంటి pH వాల్యూ 0 to 14 దాకా ఉంటుంది కదా. ఆ యొక్క 0 to 14లో భాగంగా మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క pH వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కింది వాటిలో కామన్గా దీన్ని ఉపయోగిస్తాం. అయోసిన్, యూనివర్సల్ ఇండికేటర్, లిట్మస్, అదేవిధంగా ఫినాఫ్థలిన్. మనం మన యొక్క అకాడమిక్లో లైక్ మన యొక్క స్టేట్ సిలబస్లో కనుక తీసుకుంటే లిట్మస్ ఉపయోగిస్తాం. ఎర్ర లిట్మస్ కాగితాన్ని నీలి లిట్మస్ని ఎర్ర లిట్మస్గా మారుస్తూ ఉంటుంది ఆమ్లాలు క్షారాలు అనేవి. కాకపోతే అది నీకు ఆమ్లం అని తెలిసినా క్షారం అని తెలిసినా దాన్ని ఉపయోగిస్తావు. సో అసలు నీకు ఆమ్లం అనేది తెలియదు, క్షారం అనేది తెలియదు, ఒక ఎలిమెంట్ దొరికింది, ఆ యొక్క లిక్విడ్ యొక్క pH వాల్యూ ఎంత అని తెలుసుకోవాలంటే మనం ఉపయోగించేది యూనివర్సల్ ఇండికేటర్. ఓకేనా ఫ్రెండ్స్, యూనివర్సల్ ఇండికేటర్ అనేటటువంటి దాన్ని ఉపయోగించుకొని మనం ఆ యొక్క pH వాల్యూని ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి ఇచ్చినటువంటి హింట్ ఏంటి ఫ్రెండ్స్? కామన్లీ ఈ యొక్క డేటా అనేది ఎన్సీఆర్టీలో ఉంది, మన యొక్క స్టేట్ సిలబస్లో ఉండదు. అందుకే ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ స్టేట్ బుక్స్ ఫర్ ద రైల్వే ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్, అల్యూమినియం ఆక్సైడ్. సో అల్యూమినియం ఆక్సైడ్ అనేది నేచర్లో ఏ విధంగా లభిస్తుంది? సో అల్యూమినియం ఆక్సైడ్ అనేది నేచర్లో, దట్ మీన్స్ ప్రకృతిలో ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్? ఎసిడిక్ అంటే ఆమ్లమా, బేసిక్ అంటే క్షారమా, న్యూట్రల్ అంటే తటస్థమా, లేదా యాంఫోటెరికా? సో ఏంటి ఫ్రెండ్స్? ఆమ్లం కాదు, క్షారం కాదు, తటస్థం కాదు, ఇది యాంఫోటెరిక్. జస్ట్ లైక్ ఇది ఒక కండిజన్ లెక్క మనకి ఇది లభించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఏ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? సో ఈ కింది వాటిలో ఏ మెటల్ అనేది రూమ్ టెంపరేచర్లో లిక్విడ్, దట్ మీన్స్ ద్రవ రూపంలో ఉంటుంది? లిథియం, కాల్షియం, మెర్క్యూరీ, సోడియం. సో సోడియం అయితే మనకు ఘన రూపంలో ఉంటుంది, కాల్షియం కూడా పొడి రూపంలో ఉంటుంది, లిథియం కూడా అంతే. మెర్క్యూరీ ఒక్కటే, దట్ మీన్స్ పాదరసం ఒక్కటే మనకు ద్రవ రూపంలో ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటటువంటి పదార్థం ఏంటి ఫ్రెండ్స్? పాదరసం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఇన్ ఆల్కలైన్? ఈ కింద వాటిలో ఏ సొల్యూషన్ అనేది ఆల్కలైన్లో ఉంటుంది? సో క్షార ద్రావణంలో ఏ ద్రావణం యొక్క డేటా? H+లు, OH- సంబంధించి, అదేవిధంగా మోల్ భాగాలు, మోల్లకు సంబంధించినటువంటి పాయింట్ ఇది డైరెక్ట్ ఫ్రెండ్స్. H+ అనేది, ఓకేనా, H+ అయాన్ అనేది 1 × 10⁻⁻7 మోల్ పర్ లీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం ఆల్కలైన్గా తీసుకోవడం జరుగుతుంది. 1 × 10⁻⁻7 మోల్ పర్ లీటర్ కంటే ఎక్కువ ఉంటాయి. H+ అయాన్ని మనం కన్సిడర్లో తీసుకుంటాం, అది ఆల్కలైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కూడా డైరెక్ట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ పాస్పరస్? సో పాస్పరస్ యొక్క అటామిసిటీ అంటే దాని యొక్క పరమాణు నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది? అది ఏకకణమా, ఏకపరమాణు కణమా, లేకపోతే ఏకకణం, లేకపోతే డై అటామిక, బహుపరమాణు కణమా, లేకపోతే టెట్రా పరమాణువా? ఏంటి ఫ్రెండ్స్? టెట్రా పరమాణు ఆకారం అనేది కలిగి ఉంటుంది భాస్వరం. ఓకేనా ఫ్రెండ్స్, పాస్పరస్ లేదా భాస్వరం అని అంటాం. దీని యొక్క అటామిసిటీ లేదా పరమాణు నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే టెట్రా పరమాణు నిర్మాణం అనేది
కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎగ్ ఈజ్ క్యారీడ్ ఫ్రమ్ ఓవరీ టు ద వూమ్ త్రూ. ఓకేనా ఫ్రెండ్స్, అండం అనేది అండాశయం నుంచి గర్భాశయంలోకి ఏది తీసుకెళ్తుంది ఫ్రెండ్స్? వాస్ డిఫరెన్స్ అండవాహిక, సర్క్విస్, అదేవిధంగా గర్భాశయం. ఏంటి ఫ్రెండ్స్? అండవాహిక అనేది అండాన్ని గర్భాశయంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది కూడా డైరెక్ట్ ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు అయితే ఎగ్జామ్లో రావడం జరిగింది. అప్కమింగ్ లైక్ మన యొక్క ఎన్టీపీసీ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, గ్రూప్ డీలో కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే టీసీఎస్ కాబట్టి కండక్ట్ చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ని వాళ్ళైతే మేజర్గా తీసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూస్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సెల్ డివిజన్. ఓకేనా ఫ్రెండ్స్, కణ విభజనకు సంబంధించినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కణం ఏంటి ఫ్రెండ్స్? విభాజక కణజాలం. ఇది డైరెక్ట్ పాయింట్ ఇది. ఓకేనా, దీన్ని మనం మెరిస్టెమ్ అని అంటాం. మెరిస్టెమ్ అంటే ఇది బీజకణం లెక్క మనం కన్సిడర్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం తెలుగులో విభాజక కణజాలం అని పిలుస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అటామిక్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్, అటామిక్ నెంబర్ ప్రకారంగా పీరియాడిక్ టేబుల్ని సెట్ చేసినటువంటి టేబుల్ ఏంటిది? ఓకేనా ఫ్రెండ్స్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, డాబర్నీట్ లాస్ ఆఫ్ ట్రైడ్స్, లేకపోతే న్యూలాండ్స్, లేకపోతే మెండలీఫ్ ఆవర్తన పట్టిక. ఏంటి ఫ్రెండ్స్? ఆధునిక ఆవర్తన పట్టికలోనే మనకి ఒక పరమాణు సంఖ్యల ఆధారంగా అది అరేంజ్ చేసి ఉండడం జరిగింది. హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4, బోరాన్, కార్బన్, ఇట్లా మనకు మొత్తం సెట్ అయి ఉంది కదా. నైట్రోజన్, ఆక్సిజన్, ఇట్లా మొత్తం సెట్ అయి ఉంది కదా. ఏంటిది? 1 2 3 4 5 6 అని. అది పరమాణు సంఖ్యల బేస్ పైన మనం ఇప్పుడు చదువుకునేదంతా కూడా పరమాణు సంఖ్యల బేస్ పైన కాబట్టి ఆధునిక ఆవర్తన పట్టిక అనేది ఆన్సర్. సో ఆధునిక ఆవర్తన పట్టిక నుంచి గ్యారంటీ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆవర్తన పట్టికలు 1-2 సార్లు చూడండి. ఆల్రెడీ నేను మీకు వీడియో కూడా ఇవ్వడం జరిగింది. వీలుంటే ఐ కార్డ్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్ మోర్ టైం మీరు యొక్క టోటల్ డేటాని చెక్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ టించర్ అయోడిన్, అదేవిధంగా కాఫ్ సిరప్ అండ్ అదేవిధంగా ఓకేనా ఫ్రెండ్స్, దగ్గు సిరప్లకు కానీ టించర్ అయోడిన్ తయారు చేయడానికి కింది వాళ్ళు దేన్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్? ఇథనోయిక్ యాసిడ్, ఇథనాల్, మిథనాల్, ఎస్టిక్ యాసిడ్. ఏమి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్? ఇథనాల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, ఇథనాల్ని ఉపయోగిస్తారు. సో ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మీకు పీడిఎఫ్ ఇవ్వడానికి నేను డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ ద ఈజీ కన్వీనియన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ద ఎం షెల్. ఓకేనా ఫ్రెండ్స్, ఎం అనేటటువంటి కర్పరంలో ఓకేనా KLMN అనేటటువంటి 4 కర్పరాలనే ఉంటాయి. ఎం అనేటటువంటి కర్పరంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఓకేనా ఫ్రెండ్స్, KLMN. ఓకేనా ఫ్రెండ్స్, కేలో ఎన్ని ఉంటాయి? 2, ఎల్లో ఎన్ని ఉంటాయి? 8, ఎంలో ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 18, అదేవిధంగా ఎన్లో ఎన్ని ఉంటాయి? 32 ఉండడం జరుగుతుంది. మనల్ని ఇక్కడ అడిగింది ఏంటి ఫ్రెండ్స్? ఎం, కాబట్టి ఎన్ని ఫ్రెండ్స్? 18. సో 18 ఎలక్ట్రాన్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, తల్లి రక్తం నుండి పిండానికి పోషణ అందించడానికి మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ భాగం అనేది సహాయపడుతుంది? ఏ భాగం ఫ్రెండ్స్? జరాయువు అనేది సహాయపడుతుంది, లేదా దీన్ని మనం మావి అని కూడా అంటాం. సో ఎగ్జామ్లో మనకు మావి అని ఇచ్చినా లేకపోతే జరాయువు అని ఇచ్చినా ఓకే, దీన్ని మనం ప్లాసెంటా అని అనడం జరుగుతుంది ఇంగ్లీష్లో. సో ఈ యొక్క డైరెక్ట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగిలిన పాయింట్స్ అంటే ఈ యొక్క ఫాలోపియన్ ట్యూబ్స్ కానీ, అదేవిధంగా సర్విక్స్ కానీ, యూటర్స్ కానీ, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మన యొక్క వీడియోని చాలా లెంత్గా అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు కొంత కన్ఫ్యూజింగ్ కూడా అవుతుంది. కాబట్టి డైరెక్ట్ పాయింట్ వెళ్ళిపోతున్నాను. మీకు ఒకవేళ డీటెయిల్గా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ పార్ట్ నుంచి మీకు ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలామందికి డీటెయిల్గా వెళ్ళిపోతే ఇంట్రెస్ట్ అయితే లేదు. వాళ్ళు డైరెక్ట్ నేను కొన్ని వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పండి సార్, మొత్తం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని చాలామంది చెప్పారు. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది వెళ్ళిపోతున్నాం. And next question, an object having a mass m moving with a velocity v possesses a kinetic energy k. If its velocity is doubled, the kinetic energy will become. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్లూ చూడండి ఫ్రెండ్స్, మాస్ ఇచ్చిండు, వెలాసిటీ ఇచ్చిండు, కైనెటిక్ ఎనర్జీ k ఇచ్చిండు. వెలాసిటీ డబుల్ అయినట్లయితే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? అసలు ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ½ mv². ఓకేనా, ఇది స్టేజ్ 1. మనల్ని ఇక్కడ ఏం అడిగిండు? వెలాసిటీ అనేది డబుల్ అయితే, అంటే ఇక్కడ వెలాసిటీ 1v ఉంది, ఇక్కడ ఏమవుతుంది? 2v². దట్ మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 4v². అంటే మిగిలిన ఉన్నటువంటి యువతల డేటా మొత్తం యాజ్ ఇట్ ఈజ్నే ఉంది కాబట్టి ½ mv². సో దీని మొత్తం మనం 4 పక్కకు తీసేసి ఏముంది? ½ mv². సో ఇక్కడ మనకి ఏమని ఇవ్వడం జరిగింది? k, కైనెటిక్ ఎనర్జీస్ k ఈక్వల్స్ టు ½ mv². సో k ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఏమవుతుంది ఫ్రెండ్స్? 4k అవ్వడం జరుగుతుంది. ఓకే, దట్ మీన్స్ 4k. సో అది కనుక వెలాసిటీ డబుల్ అయినట్లయితే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు v తెలుసు కాబట్టి డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో v తెలియని వాళ్ళు డైరెక్ట్ యొక్క ఫార్ములాను ఉపయోగించుకొని చేసేయగలరు. ఇది మైండ్ క్యాలిక్యులేషన్ తోటి కూడా వచ్చేస్తుంది.
అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 21 అనేది రిపీట్ అయింది. క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఏఎల్పీలో రిపీట్ అవ్వడం జరిగింది, గ్రూప్ డీలో కూడా రిపీట్ అయినాయి. కాబట్టి ఎన్టీపీసీ ఫేజ్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ రావన్నటువంటి ఆలోచన లేదు. ఫేజ్ 2లో కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఎగ్జామ్ ప్రతి షిఫ్ట్ను కూడా మీరందరూ కూడా రివిజన్ చేస్తూ ఉండండి. రివిజన్ చేస్తుంటే మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి ఎగ్జామ్లో అయ్యే క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్? ఓకేనా ఫ్రెండ్స్, స్పెరికల్ అంటే గోళాకారంలో ఉన్నటువంటి మిర్రర్ యొక్క ప్రధాన కేంద్రీకరణం ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. ఏదైతే ఇమాజినరీ ప్లేస్ ఉంటుందో ఆ యొక్క ఇమాజినరీ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత? ఓకేనా, ఆక్సిజన్ యొక్క ఒక అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత ఫ్రెండ్స్? 5.3 × 10⁻³ grams. 5.3 × 10⁻³ grams is the mass of 1 molecule of oxygen. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది లోహాల్లో చల్లటి నీటితో ఏది తీవ్రంగా స్పందిస్తుంది? ఓకేనా ఫ్రెండ్స్, చల్లటి నీటితో ఈ కింది లోహాల్లో ఏ లోహం అనేది రియాక్ట్ అవుతుంది? ఐరన్, అల్యూమినియం, జింక్, పొటాషియం. సో ఏంటి ఫ్రెండ్స్, పొటాషియం అనేది రియాక్ట్ అవుతుంది. అల్యూమినియం అనేది వేడి నీటితో కానీ చల్లని నీటితో కానీ రియాక్ట్ అయితే అవ్వదు. ఐరన్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వదు. ఓకేనా, చల్లని నీటితో వేడి నీటితో తీసుకున్నట్లయితే వేడి నీటితో రియాక్ట్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అసలు చల్లని నీటితో అయితే రియాక్షన్ అనేది ఉండదు. జింక్ తోటి మాత్రం ఎలాంటి రియాక్షన్ ఉండదు చల్లని నీటితోటి. పొటాషియం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ఎక్సెసివ్లీ ఫ్రీ లివింగ్ మెరైన్ యానిమల్స్? ఓకేనా ఫ్రెండ్స్, సముద్ర జంతువులకు సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఏ జంతువుల సమూహం అనేది ప్రత్యేకంగా సముద్ర స్వేచ్ఛాజీవులు? ఏంటి ఫ్రెండ్స్, మొలస్కా, నెమటోడా, ఆర్థ్రోపోడా, ఎకైనోడర్మేటా. ఏంటి ఫ్రెండ్స్, ఎకైనోడర్మేటా అనేది స్వేచ్ఛాజీవులు. మిగిలిన కేటగిరీస్తో చూసుకున్నట్లయితే ఏకకణ ద్వికణ జీవులకు సంబంధించినటువంటి మొలస్కా, ఆర్థ్రోపోడా, నెమటోడా వీటితో చూసుకున్నట్లయితే ఎకైనోడర్మేటా అనేది ఫ్రీ జీవులు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఓకేనా ఫ్రెండ్స్, ఈ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది అనేది కరెక్ట్? ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్. సో ఓకేనా, ధ్వని వేగం అనేది ఎలా ఉంటుంది? శీతాకాలం కంటే వేసవిలో తక్కువగా ఉంటుంది, శీతాకాలంలో కంటే వేసవిలో ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఋతువులతో సంబంధం లేకుండా ఉంటుంది, చలికాలం వేసవి కాలంలో ఒకే రకంగా ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శీతాకాలంలో అణువుల మధ్య దూరం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దాని యొక్క ధ్వని వేగం అనేది తగ్గిపోతుంది. వేసవి కాలంలో ఏమవుతుందంటే వేడిగా ఉండడం వల్ల అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది, డేటా ట్రాన్స్పరెన్సీకి ఈజీగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఈ యొక్క ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ యొక్క డేటా అనేది మనం వేసవికాలం శీతాకాలం కాకుండా మార్నింగ్ అండ్ నైట్ కన్నా తీసుకుంటే, నైట్ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు మనకు జస్ట్ ఒక లైట్ బ్లింకింగ్ మాత్రమే అవుతుంది. వెరీ వెరీ రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనకు శబ్దం అనేది వస్తుంది. అదే మార్నింగ్ అనగా తీసుకుంటే లైట్ బ్లింక్ అనేది మనకు కనిపించదు, కాకపోతే సౌండ్ మాత్రం మనకు వస్తుంది. కారణం ఏంటిదంటే అప్పుడు ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. సో న్యూలాండ్స్ అష్టక నియమం ప్రకారంగా ప్రకృతిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఓకేనా ఫ్రెండ్స్, జాన్ న్యూలాండ్స్ యొక్క అష్టక నియమం ప్రకారంగా ప్రకృతిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఎన్ని మూలకాలు ఫ్రెండ్స్? 56 మూలకాలు ఉన్నాయి. ఇది కూడా బేసిక్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బాల్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 40 m/s, దెన్ వాట్ విల్ బీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ 6 seconds? సో ఇక్కడ మనకు జీ ఇవ్వడం జరిగింది. ఏఎల్పీ 2018లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇవన్నీ కూడా ఏఎల్పీ 2018లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఒక బాల్ని మనం వర్టికల్గా పైకి పంపించినాం విత్ ఎంత వెలాసిటీ ఫ్రెండ్స్? యూ వచ్చేసి 40 m/s. సో ఆ యొక్క బాల్ అనేది 6 seconds తర్వాత, ఓకేనా, టైం ఇవ్వడం జరిగింది. 6 సెకండ్ల తర్వాత అది ఎంత దూరం ప్రయాణించింది లేదా ఎంత ఎత్తుకు ప్రయాణించిందో మనల్ని ఇక్కడ అడుగుతున్నాడు, లేదా దాని యొక్క స్థానభ్రంశం. దట్ మీన్స్ ఎస్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? యూటీ ప్లస్ హాఫ్ AT². సో యూ తెలుసా? ఎస్. టీ తెలుసా? 6. హాఫ్ ఏ తెలుసా? ఏ అంటే యాక్సిలరేషన్. సో ఇప్పుడు యాక్సిలరేషన్ కనుక్కోవాలి ఎట్లా? సో ఇట్లాంటప్పుడే మనం లాజికల్గా ఏం చేస్తామంటే ఏ ప్లేస్లో జీని తీసుకుంటాం, ఓకేనా, డ్యూ టు గ్రావిటీ. సో గ్రావిటీని పాయింట్ ఆఫ్ తీసుకొని ఏ తీసుకుంటాం, టీ తీసుకొని ఆన్సర్ చేస్తాం. అప్పుడు దీని యొక్క సర్టెన్ హైట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఎంత హైట్ రీచ్ అయింది ఫ్రెండ్స్? 60 meters అయితే రీచ్ అవుతుంది. సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను మీకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటిదంటే ఇక్కడ 6 ఉంది కదా, అక్కడ నేను 4 seconds అయితే చేయడం జరిగింది. సో 4 seconds లెక్కనే నేను మీకు గతంలో చేసి చూపించాను. ఇప్పుడు మీరు 6 seconds అనేది సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద యూనివర్సల్ న్యాచురల్ ఆక్సిజన్ ఆఫ్ ప్లాంట్. సో ఒక ప్లాంట్ యొక్క సహజ ఆక్సిజన్ ఏంటిది? IBA, NAA, IAA, సిట్రిక్ ఆక్సిజన్. ఏంటి ఫ్రెండ్స్? IAA అన్నది మొక్కల యొక్క సహజమైనటువంటి ఆక్సిజన్.
ఇండోలో 3 ఎస్టిక్ యాసిడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇండోల్ 3 ఎస్టిక్ యాసిడ్ అనేది ఈ యొక్క IAA యొక్క అబ్రివేషన్. కింది వాటిలో దేనితోటి ఉత్పతనం చేయించవచ్చు, లేకపోతే ఏది ఉత్పతనం చెందుతుంది లేదా సబ్లిమేషన్ అనేది అవుతుంది? ఏంటి ఫ్రెండ్స్? అమోనియం సల్ఫేట్, అమోనియం క్లోరైడ్, అమోనియం క్లోరైడ్. ఏంటి ఫ్రెండ్స్? అమోనియం క్లోరైడ్. సో అమోనియం క్లోరైడ్ అనేది ఉత్పతనం చెందుతుంది. అసలు ఈ యొక్క ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటే ఏంటిది? ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటే ఏదైనా ఒక ఘన పదార్థాన్ని డైరెక్ట్గా వాయువు లెక్క మార్చడాన్ని. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ లిక్విడ్లోకి మారదు. ఓకేనా, లిక్విడ్లోకి మారకుండా డైరెక్ట్ అది గ్యాస్ లెక్క మారిపోతే దాన్ని మనం సబ్లిమేషన్ లేదా ఉత్పతనం అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ కెన్ బి స్టేటెడ్ ఫ్రమ్. ఈ కింది వాటిలో దేన్ని బలానికి నిర్వచనంగా చెప్పవచ్చు? న్యూటన్ మొదటి చలన నియమం, రెండో చలన నియమం, మూడో చలన నియమం, గురుత్వాకర్షణ నియమం. ఏంటి ఫ్రెండ్స్? న్యూటన్ రెండో చలన నియమం అనేది బలానికి నిర్వచనంగా మనం ఉపయోగించుకోవచ్చు. న్యూటన్ 3 లాస్, అదేవిధంగా న్యూటన్ యొక్క గ్రావిటేషన్ లా, ఈ 4 లాస్ మన యొక్క మైండ్లో ఉండాలి. ఉంటేనే వీటి యొక్క ఆన్సర్స్ మనం సార్ట్అవుట్ చేయగలం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లో రెసిస్టివిటీ? ఓకేనా ఫ్రెండ్స్, ఈ కింది వాటిలో దేనికి తక్కువ నిరోధకత లేదా తక్కువ నిరోధకత్వం అనేది ఉంటుంది? సో నిరోధకత్వం అంటే ఏంటి? రెసిస్టివిటీ. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని రెడ్యూస్ చేయగలిగితే, ఓకేనా ఫ్రెండ్స్, రెడ్యూస్ చేయగలిగినట్లయితే దాన్ని మనం రెసిస్టివిటీ అంటాం. సో నేను ఇక్కడ 10 వాట్స్ పవర్ ఇచ్చినట్లయితే నాకు ఇక్కడ 1 వాట్ పవర్ వచ్చింది అనుకోండి, ఎక్కువ రెసిస్టెంట్ అంటూ. నేను ఇక్కడ 10 వాట్స్ ఇస్తే ఇక్కడ మనకు 9.99 వాట్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు తక్కువ రెసిస్టివిటీ ఉన్నట్టు. ఓకేనా, అట్లా తక్కువ రెసిస్టివిటీ ఉన్నటువంటిది ఎలిమెంట్ ఏంటిది? డైమండ్, గ్లాస్, ఎబోనైట్, నైక్రోమ్. ఏంటి ఫ్రెండ్స్? నైక్రోమ్. ఓకేనా, నైక్రోమ్ వైర్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ యొక్క నైక్రోమ్ని ఈ యొక్క వాటర్ హీటర్స్లో, అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్స్లలో వీటిని అయితే ఉపయోగిస్తుంటారు, నైక్రోమ్ వైర్స్ని. ఎందుకంటే వీటికి తక్కువ రెసిస్టివిటీ అనేది ఉంటుంది. డైమండ్కి అనేది ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది కాబట్టి దీన్ని వాడరు. గాజుకు కూడా రెసిస్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ కెన్ చేంజ్ ఇట్స్ సెక్స్? ఓకేనా ఫ్రెండ్స్, వాటి యొక్క లింగాన్ని మార్చుకోగలదు. అంటే స్త్రీలింగం నుంచి పురుషలింగం, పురుషలింగం నుంచి స్త్రీలింగంగా మారిపోయేటటువంటి లక్షణం కలిగినటువంటి జీవి ఏంటి ఫ్రెండ్స్? నత్త. ఓకేనా, నత్త స్త్రీలింగం నుంచి పురుషలింగం అంటే ఆడ నుంచి మొగ, మొగ నుంచి ఆడగా మారేటటువంటి గుణం అనేది కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ ఏ ఆంఫియస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ NaCl, దీన్ని మనం బ్రెయిన్ ద్రావణం అని కూడా అంటాం. ఇట్ డీకంపోజెస్ టు ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్, అవి డీకంపోజ్ అయ్యి ఏ రూపాన్ని కలిగిస్తాయి? ఏ రూపం వస్తుంది ఫ్రెండ్స్? ఇది డైరెక్ట్ డేటా. ఇది NaOH H2Cl2. ఎందుకంటే సోడియం క్లోరైడ్ NaCl, మీకు ఇక్కడ ఫార్ములా తెలియాల్సిన అవసరం లేదు. NaCl, Na ఉంది, అండ్ నెక్స్ట్ Cl ఇక్కడ ఉంది, HCl ఇక్కడ జనరేట్ అయింది. మిగిలినది ఎక్కడన్నా HCl ఉందా? లేదు. ఇది లేదు, ఇది లేదు. కాబట్టి ఫస్ట్ది కానీ లాస్ట్ది కానీ. సో దీనిలో కనుక తీసుకున్నట్లయితే NaOH Cl2H2 అనేది రెండు బయటకు వస్తాయి. NaOH అనేది మనకు ఫైనల్గా జనరేట్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఏ మ్యాన్ లిఫ్ట్స్ ఏ లగేజ్ ఆఫ్ 25 kg. ఓకేనా ఫ్రెండ్స్, మాస్ ఎంత? 25 kg ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ పుట్ ఇట్స్ ఇన్ ద హెడ్. తన యొక్క తలపై పెట్టుకోవడం జరిగింది. 2.5 మీటర్లు ఎత్తిండు. ఓకేనా, పెట్టుకుని 2.5 మీటర్లు ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లడం జరిగింది. దాని యొక్క G వచ్చేసి 10 మీటర్/సెకండ్ స్క్వేర్. అయితే మనకు కావాల్సినటువంటి వర్క్ డన్ W కావాలి, mgh. మాస్ తెలుసు, గ్రావిటేషనల్ ఫోర్స్ తెలుసు, G తెలుసు. దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే మనకు వర్క్ డన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఇంప్లిమెంట్ చేసి మనకు డేటా వస్తుంది 25 × 2.5 × 10. 2.5 × 10 25. 25 625. అంతే, మైండ్ క్యాలిక్యులేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల హార్మోన్ల యొక్క విధి ఏమిటి? ఓకేనా ఫ్రెండ్స్, పెరుగుదల హార్మోన్ల యొక్క విధి ఏమిటి? ఇవి అరుదుగా పెరుగుదలను చేస్తుంటాయి. కొన్నిసార్లు పెరుగుదల కారకంగా, కొన్నిసార్లు పెరుగుదల నిరోధకంగా ఉంటాయి. ఎల్లప్పుడూ ఎదుగుదలకు వ్యతిరేకంగా ఉంటాయి, ఎల్లప్పుడూ పెరుగుదలను ఇస్తాయి. సో ఈ యొక్క పెరుగుదల హార్మోన్లు కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చింది, మన యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిండు కాబట్టి కొన్నిసార్లు ఎదుగుదల కారకంగా, కొన్నిసార్లు నిరోధకంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో పెరుగుదల ఉంటుంది, సర్టెన్ ఏజ్ లిమిట్ రాగానే ఇది తగ్గిపోతుంది. ఒకవేళ అట్నే అయితే మాత్రం ప్రతి మనిషి కూడా 25-30 అడుగులు ఎత్తు పెరుగుతుంటాడు కదా, కాబట్టి అట్లా సాధ్యం కాదు. కాబట్టి మనకి ఈ యొక్క పాయింట్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇదే పాయింట్ కనుక చెట్లల్లో అన్నట్లయితే, చెట్లల్లో ఏమవుతుంది ఫ్రెండ్స్? కొమ్మలు, రెమ్మలు వస్తుంటాయి కదా, ఈ యొక్క పెరుగుదల హార్మోన్ అనేది మేజర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పర్మనెంట్ టిష్యూ మేక్స్ ఏ ప్లాంట్ హార్డ్ అండ్ స్టిఫ్? ఓకేనా ఫ్రెండ్స్, మొక్కను కఠినంగా గట్టిగా చేయడానికి ఏ శాశ్వత కణజాలం అనేది ఉపయోగపడుతుంది? ఏంటి ఫ్రెండ్స్? స్క్లెరెంచ్మా. సో స్క్లెరెంచ్మా అనేటటువంటి కణజాలం అనేది మొక్కను గట్టిగా, అదేవిధంగా కఠినంగా చేస్తుంది. మన యొక్క భాషలో చెప్పాలంటే సెల్యులోజ్ లెక్క అనమాట.
జస్ట్ లైక్ సెల్యులోజ్ అనేటటువంటి కణజాల నుంచి ఒక టోటల్ డేటా అనేది వర్క్ అవుతుంది. కాకపోతే మన యొక్క టర్మినాలజీకి ఎన్సీఆర్టీ యొక్క టర్మినాలజీకి చాలా చాలా తేడా ఉంది కాబట్టి సెంటెన్స్ అనేవి అర్థం కావు కొంత. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సౌండ్ ఆఫ్ ఏ సింగిల్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా ఫ్రెండ్స్, ఏకపౌనపున్యం కలిగినటువంటి సౌండ్ని ఏమని పిలుస్తాం? నోట్, పిచ్, టోన్, హెడ్జ్. ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? సింగిల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ని ఏమని పిలుస్తాం? టోన్ అని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కింది లవణాలలో ఏ లవణాలకు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది? సోడియం కార్బోనేట్, సోడియం ఎస్టేట్, మెగ్నీషియం సల్ఫైడ్. సో మెగ్నీషియం సల్ఫైడ్కి ఎసిడిక్ నేచర్ అని కలిగి ఉంటుంది, మిగిలిన కూడా బేసిక్ నేచర్ అనేది కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిసిటీ ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్ ఇది. ఇఫ్ ఐ ఈజ్ ద కరెంట్ త్రూ ఏ వైర్ అండ్ ఈ ఈజ్ ఎ చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ ఇన్ టీ సెకండ్స్ విల్ బి గివెన్ బై, ఓకేనా ఫ్రెండ్స్, టీ సెకండ్స్లో ఐ అనేటటువంటి కరెంట్ అనేది ఈ అనేటటువంటి ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకేనా, పాస్ అయింది. సో అయితే అక్కడ దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఈ బై ఐటీ, ఐఈ బై టీ, అదేవిధంగా ఐటీ బై ఈ, లేకపోతే ఐటీఈ. ఏంటి ఫ్రెండ్స్? ఐటీ బై ఈ. సో ఈ విధంగా మనం దాన్ని స్ట్రక్చర్ అనేది ఫిల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఇన్ ఏ ఫ్లవర్ ఫర్ రీప్రొడక్షన్, ఓకేనా ఫ్రెండ్స్, పునరుత్పత్తి కోసం పువ్వులో అవసరమైనటువంటి అవయవాలు, ఓకేనా ఫ్రెండ్స్. పువ్వు ఈ విధంగా ఉంటుంది కదా, సో కీలాగ్రం, కేసరావళి, ఆ యొక్క మొత్తం సెటప్ అనేది దీంట్లో ఉంటుంది కదా. సో ముఖ్యమైనటువంటి అవయవాలు ఏంటి? ఓకేనా, పువ్వులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలు ఏంటి ఫ్రెండ్స్? కేసరాలు, అదేవిధంగా కీలాగ్రం అనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో కన్నా తీసుకుంటే స్టెమెన్, అదేవిధంగా పిస్టిల్, ఓకేనా ఫ్రెండ్స్. స్టెమెన్ అండ్ పిస్టిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఫర్ ద ఫ్లవర్ ఫర్ రీప్రొడక్షన్. అండ్ నెక్స్ట్ డ్రై బ్యాటరీ, ఓకేనా ఫ్రెండ్స్. డ్రై బ్యాటరీలో నిల్వ చేయబడినటువంటి శక్తి ఏ రూపంలో ఉంటుంది? మన దగ్గర ఉండేటటువంటి నిప్పో సెల్ కానీ, డబల్ఈ సెల్ కానీ, వాటన్నిటిలో కూడా స్టోరేజ్, దాంట్లో ఉండేటటువంటి ఎనర్జీ అనేది మొత్తం కూడా కెమికల్ ఎనర్జీ అనేది ఉంటుంది, ఓకేనా. కెమికల్ ఎనర్జీని, అదే మనం పాజిటివ్ని, నెగిటివ్ని, ఈ రెండింటిని కూడా సర్టెన్ ఎలిమెంట్ కలిపినప్పుడు అప్పుడేమవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో బ్యాటరీలో మొత్తం కూడా కెమికల్ ఎనర్జీ ఉంటుంది, తర్వాత అది ఎలక్ట్రికల్గా మారుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 వాట్ ఈజ్? సో ఒక వాట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? 1 ఎర్గ్ పర్ సెకండ్, 1 పాస్కల్ పర్ సెకండ్, 1 మీటర్ పర్ సెకండ్, 1 జౌల్ పర్ సెకండ్. 1 వాట్ ఈజ్ 1 జౌల్ పర్ సెకండ్. సో మీకు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను, మీరు మాత్రం 1-2 సార్లు రిపీట్ చేసుకోండి. ఇవన్నీ కూడా గ్యారంటీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద క్రెడిట్ ఫర్ క్లాసిఫైయింగ్ ద ఎలిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్, ఓకేనా ఫ్రెండ్స్. పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా ఈ కింది వాటిలో ఏది వర్గీకరించడం జరిగింది? మెండలీఫ్, జాన్ డాల్టన్, అదేవిధంగా న్యూలాండ్స్, డాబర్నీర్. ఎవరు ఫ్రెండ్స్? మెండలీఫ్ ఆవర్తన పట్టిక. మెండలీఫ్ ఆవర్తన పట్టిక అనేది పరమాణు ద్రవ్యరాశుల పాయింట్ ఆఫ్ వ్యూలో అరేంజ్ చేసినటువంటి పట్టిక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది కొంత హార్డ్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనకి M1 M2 అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క ఫార్ములా కూడా నేను మీకు గతంలో చెప్పినటువంటి ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ దాంట్లో ఈ యొక్క మోడల్ కూడా చెప్పడం జరిగింది. మనకు కావాల్సింది ఫోర్స్, ఓకేనా. F = M1 M2 వాటి ఆ యొక్క రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా ఇవ్వడం జరిగింది, వాటి మధ్య డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ ఎంత? 2 మీటర్స్. అయితే మనకి ఇక్కడ 20 కిలోగ్రాములు, 50 కిలోగ్రాముల బరువు కలిగినటువంటి రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి బలం, అదేవిధంగా వాటి మధ్య ఉండేటటువంటి దూరం అనేది ఎంత? 2 మీటర్స్. అయితే కావాల్సినటువంటి బలం ఎంత? ఆ రెండింటిని కూడా పుల్ చేయడానికి ఎంత బలం అనేది కావాల్సి ఉంటుంది? ఆ యొక్క బలాన్ని మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ మీకు ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వీడియోలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తలేను అంటే, మీరు మన యొక్క ప్రీవియస్ ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీరు చెక్ చేశారా, చెక్ చేయలేదా, ఇంపార్టెంట్ అయినటువంటి డేటా చూశారా, చూడలేదా అన్నది తెలుసుకోవడానికి మాత్రమే. ఒకవేళ మీకు తెలియకుంటే మాత్రం నెక్స్ట్ పార్ట్లో, దట్ మీన్స్ 51 క్వశ్చన్ కాంచి రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ దాంట్లో ఈ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చలంగా ఉండి ఒకే వేగంతో చలించేటటువంటి వస్తువు యొక్క ధోరణిని ఏమంటాం? ఓకేనా ఫ్రెండ్స్. కాన్స్టెంట్ మూవింగ్ అనేది ఉంటూ సేమ్ వెలాసిటీతో ఏమంటాం ఫ్రెండ్స్? ఇనర్షియా అనడం జరుగుతుంది. సేమ్ వెలాసిటీ, ఫోర్స్, మొమెంటం, ఇనర్షియా. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇనర్షియా అనేది రావడం జరుగుతుంది. సో ఇది కూడా సమ్ రేర్ కేసెస్లో మాత్రమే, ఓకేనా. సమ్ రేర్ కేసెస్లో మాత్రమే, లైక్ స్పేస్. కానీ మన యొక్క భూమి పైన మాత్రం ఇలాంటివి పాసిబుల్ కావు, కాబట్టి మనం నిత్య జీవితంలో ఇలాంటివి పట్టించుకోవద్దు. కాకపోతే ఇది స్పేస్లో అయితే మాత్రమే ఇది పాసిబుల్. కాబట్టి మనకు అక్కడ స్పేస్ అని ఇచ్చినా, లేకపోతే అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్స్ అని మెన్షన్ చేసినా కూడా మనం దీన్ని కన్సిడర్ తీసుకుంటాం, లైక్ వాళ్ళు స్పేస్ అని మెన్షన్ చేయరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ ఆర్ హాట్ వాటర్? ఓకేనా ఫ్రెండ్స్. వేడి నీటితో కానీ చల్లని నీటితో కానీ రియాక్ట్ పొందినటువంటి మెటల్స్ ఏంటివి? సోడియం, పొటాషియం,
కాల్షియం, అల్యూమినియం. సో సోడియం అనేది డైరెక్ట్ బ్లాస్ట్ అయిపోతుంది, పొటాషియం కూడా రియాక్ట్ అవుతుంది, కాల్షియం కూడా రియాక్ట్ అవుతుంది. అల్యూమినియం ఒక్కటే రియాక్ట్ అనేది అవ్వదు, వేడి నీటితో కానీ చల్లని నీటితో కానీ అల్యూమినియం ఒక్కటే రియాక్ట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, pH వాల్యూ అనేది 7 నుంచి 14 దాకా వెళ్తుంటే ఏమవుతుంది? pH వాల్యూ 7 నుంచి 14 దాకా ఏమవుతుంది ఫ్రెండ్స్? క్షారం, దట్ మీన్స్ బేసిస్, దట్ మీన్స్ బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. సో బేసిక్ నేచర్ అంటే మనకు OH మైనస్ వస్తుంది, ఆమ్లాలకు వెళ్తే H+లు వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆమ్లాలు అంటే H+లు, క్షారాలు అంటే OH మైనస్లు. ఇక్కడ H+లు ఉన్నాయి కదా, ఇవన్నీ బీకేయండి, ఇది. సో 7 కాడ ఏమవుతుంది? అతి తక్కువగా క్షారం ఉంటుంది, 14 కాడ అతి ఎక్కువగా క్షారం ఉంటుంది. సో 7 నుంచి 14కి వెళ్తుంటే పెరుగుతుందా తగ్గుద్దా? పెరుగుతుంది కదా, ఇంక్రీజ్ ఆన్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకేనా, మనం వెళ్తున్న కొద్దీ OH మైనస్ అయాన్ యొక్క గాఢతలో పెరుగుదల అనేది వస్తుంది, కాబట్టి OH మైనస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. H+ అనేది ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్? H+ ఏమవుతుంది? H+ తగ్గిపోతుంది అప్ టు 7. ఓకేనా, 0 to 7 దాకా ఉంటే H+లు ఏమవుతాయి? అప్ టు 7, 0 to 7 దాకా వస్తుంటే తగ్గిపోతుంటుంది. 7 to 14 వస్తే అసలు H+లు ఉండవు, మొత్తం కూడా OH మైనస్లు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలౌస్ విత్ స్పెషల్ కలర్ డిపెండింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద ఫ్లోరోసెంట్ బల్బ్? ఓకేనా ఫ్రెండ్స్, ఫ్లోరోసెంట్ బల్బులకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ కలర్ కోసం ఈ కింద వాటిలో దేని ఉపయోగిస్తారు? ప్లాస్మా, హైడ్రోజన్, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్, అదేవిధంగా హీలియం. సో ఏం ఉపయోగిస్తారు ఫ్రెండ్స్? స్పెషల్ కలర్ కోసం ప్లాస్మాను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద విచ్ సైడ్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? ఆధునిక ఆవర్తన పట్టికలో లోహాలన్నీ కూడా ఏ సైడ్ ఉంటాయి? పై సైడ్ ఉంటాయా, కుడివైపు ఉంటాయా, కింది సైడ్ ఉంటాయా, ఎడం వైపు ఉంటాయా? చెప్పండి ఫ్రెండ్స్. ఆధునిక ఆవర్తన పట్టికలో, సో ఆధునిక ఆవర్తన పట్టిక ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ యొక్క ఆధునిక ఆవర్తన పట్టికలో ఏ విధంగా మనకు అది అరేంజ్ చేసి ఉంటుంది? ఏమడిగిండు? మెటల్స్ అడిగిండు. మెటల్స్ అన్ని కూడా మనకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకేనా, మెటల్స్ అన్ని కూడా మనకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ మొత్తం కూడా అలోహాలు ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి డేటా. అండ్ ఈ యొక్క వీడియోలోని లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసిస్ ఆర్ కాల్డ్. ఓకేనా, మెటల్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్ తోటి అదేవిధంగా బేసిస్ తోటి రియాక్ట్ అయినట్లయితే దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? ఆమ్లాక్సైడ్లు, న్యూట్రల్ ఆక్సైడ్లు, ఆంఫోటెరిక్ ఆక్సైడ్లు, లేకపోతే బేసిక్ ఆక్సైడ్లు. ఏమంటాం ఫ్రెండ్స్? ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని అనడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేసేద్దాం. 51 కాంచి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. ఇవన్నీ కూడా ALP ప్రీవియస్ ఇయర్ అయినటువంటి క్వశ్చన్స్. ఈ యొక్క క్వశ్చన్స్ యొక్క డేటా అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి పాయింట్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో మరికెందుకు ఆలస్యం, వెంటనే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన స్మార్ట్ స్టడీ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేయండి. ఈరోజు మనకు ఆఫర్ అనేది నడుస్తుంది, కేవలం 100 రూపీస్కే టోటల్ బుక్ అనేది అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.